వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్ర బ్యాంక్ విలీనంపై భగ్గుమన్న వామపక్షాలు. నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్న నేతలు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే యూరియా కొరత. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనన్న కోమటిరెడ్డి. ఎక్కడ ప్రాజెక్టులు నిర్మించినా అక్కడ రైతులే ఎక్కువగా నష్టపోతున్నారన్న టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం. ప్రభుత్వం దురుసుగా దౌర్జన్యంగా ప్రవర్తించడం సరైంది కాదని హితవు. ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్ర ప్రభుత్వం బ్యాంక్ విలీన ప్రతిపాదనకు వ్యతిరేకంగా విశాఖలో వామపక్షాలు ధర్నాకు దిగారు. ఆంధ్రాలో పుట్టిన ఆంధ్ర బ్యాంక్ విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వామపక్షాలు వెంటనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామీణ పట్టణ ప్రాంత వినియోగదారులకు కొన్ని దశాబ్దాల కాలంగా అనేక సేవలందిస్తున్న ఆంధ్ర బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేయడాన్ని వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేయడాన్ని నిరసిస్తూ సీతమ్మధారలోని ఆంధ్ర బ్యాంక్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. తెలుగు ప్రజలకు ఎంతో గర్వకారణమైన ఈ బ్యాంకును విలీనం చేయడం దుర్మార్గమన్నారు. లాభాల బాటలో ఉన్న ఇటువంటి బ్యాంకును విలీనం చేసి బ్యాంకులను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించాలని, లేకుంటే దేశవ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఆయన హెచ్చరించారు. ఆంధ్ర బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనాన్ని వ్యతిరేకిద్దాం. ఆంధ్ర బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనాన్ని వ్యతిరేకించండి. ఆంధ్ర బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం వ్యతిరేకించండి. బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం వ్యతిరేకించండి. ఆంధ్ర బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం వ్యతిరేకించండి. ఆంధ్ర బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం వ్యతిరేకించండి. ఆంధ్ర బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం వ్యతిరేకించండి. యూనియన్ బ్యాంకులో విలీనం వ్యతిరేకించండి. ఆంధ్ర బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం వ్యతిరేకించండి. ఆంధ్ర బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనాన్ని వ్యతిరేకించండి. ఆంధ్ర బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం వ్యతిరేకించండి. ఆంధ్ర బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం వ్యతిరేకించండి. ఆంధ్ర బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం వ్యతిరేకించండి. ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంకులో విలీనాన్ని వ్యతిరేకించండి. ఆంధ్ర బ్యాంకును విలీనం వ్యతిరేకించండి. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే బీజేపీ డౌన్ డౌన్. ఆంధ్ర ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే కేంద్ర ప్రభుత్వం డౌన్ డౌన్. విధానాలు ఆంధ్ర బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనాన్ని వ్యతిరేకించండి. ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే బీజేపీ డౌన్ డౌన్. ఆంధ్ర బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనాన్ని వ్యతిరేకించండి. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గవర్నమెంట్ రెండోసారి వచ్చి నేను అత్యధిక మెజార్టీతో వచ్చానని అహంతో ఈవేళ మొత్తం విలీనం మీద పడ్డారు. అటు కాశ్మీర్ విలీనం చేసి ఈ రోజున కాశ్మీర్ ప్రజల యొక్క మనోభావాల్ని, ఈ దేశ ప్రజల యొక్క మనోభావాల్ని, అలాగే ఏదైతే ప్రత్యేక హోదాతో ఉన్నటువంటి రాష్ట్రాల మనోభావాలు కూడా దెబ్బకొట్టింది. అదే రకంగా ఈ రోజున ఆంధ్ర బ్యాంకుల్ని విలీనం చేసేసి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క జీవితాలతో ఆడుకుంటా ఉంది. ఈవేళ విలీనం చేయడం వల్ల దానివల్ల మాత్రం లాభం ఏముండదు. ఎందుకంటే దాని బడ్జెట్ కేటాయించి ఆ రకంగా దాని నిధులు పెంచాలి తప్ప దీనివల్ల నష్టపోయేది ఎవరంటే రైతులు, చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉపాధితోటి వీళ్ళ లోన్లు తీసుకుంటారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజున ఆంధ్ర బ్యాంక్ విలీనం వల్ల ఆంధ్ర ప్రజల యొక్క మనోభావాలను కూడా ఇవాళ దెబ్బకొట్టి ఆంధ్ర అనే పేరు లేకుండా చేయాలని చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఆ వైఖరిని వెనక్కి తీసుకోవాలి. విలీనం అనేది మాత్రం జరిగితే మాత్రం ఆంధ్ర ప్రజలందరూ కూడా ఏకతాటి మీద మీ కోరికట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం మిట్టపల్లిలో చిరుత అనుమానాస్పద మృతి చెందింది. వివరాల్లోకి వెళితే గత 2 రోజులుగా వర్షాలు పడడంతో తెలుగు గంగా నీటి ప్రవాహం పెరిగింది. అందులో చిరుతపులి పడి నీటి ప్రవాహంలో మిట్టపల్లి గ్రామం వద్ద బయటపడింది. చిరుతపులి మృతి పట్ల విచారణ చేపట్టారు ఫారెస్ట్ అధికారులు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని యూరియా కొరత ఎక్కువగా ఉందన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండల కేంద్రంలో యూరియా కోసం బారులు తీరిన రైతులను చూసి దిగి రైతుల వద్దకు వెళ్లి సమస్యను అడిగి తెలుసుకున్నారు. వెంటనే పై అధికారులతో మాట్లాడి యూరియా కొరత నివారించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యూరియా కొరతను తీర్చాలని, లేకుంటే రైతులతో కలిసి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి. ఇప్పుడు మాకన్నా చెప్తుంది అక్కడ మనం ఫాలో చేస్తాం కదా ఢిల్లీలో. అవును, మనం మాకు చెప్పాలి కదా, మీరు మాకన్నా ఇన్ఫార్మ్ చేసి మీరు ఢిల్లీకి పోతామో వస్తామో. అక్కడ ఏముంది, అక్కడ మనం పోయి ఇమీడియట్ కూర్చుంటే ఇమీడియట్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు మీకు పారసారథి కానీ మన పారసారథి కానీ వేస్ట్ ఆయనతో కాదు, కానీ ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారు చెప్పిన ఆయన మీటింగ్ లో ఉండడం వాళ్ళు చేస్తున్నాడు. ఇప్పుడు నాకు మన జిల్లా ఓల్డ్ నల్గొండ జిల్లా రిక్వైర్మెంట్ చెప్తే నేను పర్సూ చేసుకుంటా. డీటెయిల్ కొద్దిగా నాకు మెసేజ్ పెట్టాను, ఎంత రిక్వైర్మెంట్ అప్రాక్సిమేట్ చెప్తే 2 days నేను ఢిల్లీకి పోయి ఆడ కూర్చొని ఇక్కడ కూర్చొని తెప్పించుకున్నాం. మనది ప్యాడీ కాటన్ ప్లస్ ఈ పండ్ల తోటలు మనది నానాయకట్టు, మనది అంతా ఎట్టిందంటే మన డిస్టిక్ మనది ఎక్కువ ప్యాడీ ఎక్కువ కదా, ప్యాడీ ఎక్కువ. ఇవన్నీ కొంచెం మనది ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. నాకు కొద్దిగా 10 నిమిషాలు నాకు రిక్వైర్మెంట్ పెట్టండి. ఓకే. తెలంగాణ రాష్ట్రంలో రైతులు యూరియా కోసం చెప్పులు లైన్లలో పెట్టి రోజులుగా నిలబడే పరిస్థితి వస్తుందని చెప్పి దురదృష్టం బహుశా ఇప్పుడు కూడా కలలో ఊహించలే. ఇంత యూరియా షార్టేజ్ ఉంటే కనీసం అగ్రికల్చర్ మినిస్టర్, ముఖ్యమంత్రి పోయి కేంద్రంలో ప్రధానమంత్రిని సంబంధిత మంత్రులను కలిసి మన రాష్ట్రానికి రావాల్సినది కోటా ఎక్కువ తెచ్చుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదా లేదా అని చెప్పి అనుమానం వస్తుంది. అంటే రైతులంటే కోపమా కేసీఆర్ గారిని అర్థమవుతలేదని. ఎందుకంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో యూరియా కొరత లేదు, ఒక తెలంగాణలో తప్ప. ఎందుకంటే ఇక్కడ చేతగాని ప్రభుత్వం ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు. ఈ ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటారు అంటే ఆ రైతులదే ఉందిలే, ఎకరానికి 5,000 రూపాయలు రైతు బంధు చెక్కులు వేస్తే ఓట్లు వేస్తారా అని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. కానీ ముఖ్యమంత్రి గారు ఒక్కసారి మీరు ఆలోచించుకోరు, మీ డ్యూటీ మీరు చేయకుండా ఇవాళ ఒక్కసారి కూడా రివ్యూ పెట్టుకోకుండా ఈ పద్ధతి మంచిది కాదు. ఇప్పటికైనా మీరు చేత కాకపోతే మాకన్నా చెప్పండి. పార్లమెంట్ సభ్యులుగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి మన రాష్ట్రానికి రావాల్సిన యూరియా కొరత తీర్చడానికి మేము వెళ్లి ఢిల్లీలో కూర్చొని తీసుకొస్తాం. కనీసం మీరు కానీ మీ చీఫ్ సెక్రటరీ కానీ ఇంత దారుణంగా ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు. వెంటనే దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ, లేనట్టయితే రైతుల యూరియా కొరత మీద అవసరం వస్తే రాస్తారోకోలు ధర్నాలు చేస్తాను కూడా వెనుక మేము. ఎందుకంటే నీకు నీళ్ళు చేత కాదు తెలంగాణ ప్రాంతానికి రైతులకు ప్రాజెక్టులు కట్టవు. కనీసం ఇవాళ చాలని వర్షాలతో ఇవాళ రైతులు పెట్టుబడి పెట్టి అప్పుల పాలైతే నువ్వు రైతు బంధు అన్నావు, అన్న సగం మంది కూడా చెక్కులు రాలే ఇప్పటికీ. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని విశాల పరపతి సంఘం ఎదుట రైతులు యూరియా బస్తాల కోసం బారులు తీరారు. గత 15 రోజులుగా యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. ఉదయం లేచి వచ్చి యూరియా కోసం క్యూలో నిల్చున్నామని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని, సరిపడా యూరియా తెప్పించాలని కోరుతున్నారు రైతులు. నీళ్లు లేకుండా ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు వేసుకుందామంటే ఎరువులు దొరుకుతాయి. మాకు ఎక్కువ ఊరియా అవసరం ఉన్నది. నేను 4 ఎకరాల మొక్క వేసిన, ఆ మొక్కకు ఊరియా దొరకక ఇప్పుడు 20 రోజులు అవుతుంది. అది ఊరియా లేకపోతే ఎట్లా జరుగుతుందయ్యా? మీరు అందరు పెద్దలందరూ సహకరించి మా ఉద్యోగాలు మనడానికి మంచిగా కళ్ళ కొద్దిగా ఊరియా వస్తేనే మాకు ఇప్పుడు మీరు ఆడుకున్న వాళ్ళు అవుతారు. చాకు ఊరియా పంపు అని చెప్తున్నాం. రోజులు యూరియా కొరకు తిరుగుతాను. ఇవాళ వచ్చి ఛాయ్ తాగకుండా వచ్చి ఇక్కడ ఉన్నాం మేము. మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు లేరు. యూరియా అచ్చులు లేదు, వస్తుందని అంటారు. సండే నాడు దిగులు లేదు, మండే దాకా చూడాలి. పండుగ లేదు, ఎండుగ లేదు, ఇక్కడనే పడినాం. ఇది కష్టపడి పండించినా పోసుకునే జాగా కూడా లేదు. మీ ఆఫీసుల కొరకు ₹1 కోటి ఖర్చు పెడతారు, కానీ రైతుల గోదాముల కొరకు పండించుకొని పంట ఎండబోయడానికి మాత్రం ఏ ఒక్క రూపాయి సహకరిస్తలేరు మాకు.
రాచకొండ కమిషనరేట్ కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లిలో స్కూటీలో నాగుపాము దూరి భయభ్రాంతులకు గురిచేసింది. యాదాద్రి జిల్లా చీకటి మామిడికి చెందిన రాములు FCIలో ఉద్యోగానికి వెళ్తుండగా రాంపల్లి మహంకాళి ఆలయం వద్దకు రాగానే ఆయన చేతిని ఏదో తాకుతున్నట్టుగా అనిపించగానే నాగుపాముని చూసి భయపడి స్కూటీని కింద పడేసి రాములు అక్కడే ఉన్న మహంకాళి ఆలయ చైర్మన్ రామారం వినోద్ గౌడలకు విషయం చెప్పగా పామును పట్టే ఎరుకల మైసయ్యను పిలిపించి స్కూటీలో ఉన్న నాగుపామును బయటకు తీశారు. హలో నారాయణ చాలు మామ. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని బోయవాడ కాలనీలో షార్ట్ సర్క్యూట్తో ఇంట్లో వస్తువులు దగ్ధమయ్యాయి. దీంతో సుమారు 3 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని సేరిగూడకు చెందిన భాస్కర్ ఇబ్రహీంపట్నంలో బోయవాడ కాలనీలో అద్దెకు ఉంటున్నారు. వీరికి బట్టల షాప్ ఉంది. ఉదయం రోజువారీగా షాప్కు వెళ్లారు. ఇంట్లో ఫ్రిడ్జ్ షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, చీరలు కాలి బూడిదయ్యాయి. పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలను అదుపు చేశాయి. అప్పటికే ఇంట్లో ఉన్న వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇంట్లో ఆ సమయానికి ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. షార్ట్ సర్క్యూట్ వల్ల విలువైన సామాను వస్తువులు, చీరలు, ఫ్రిడ్జ్, మాకు బట్టల షాప్ ఉంది ఇబ్రాహీంపట్నంలో. దానికి సంబంధించి దసరా సందర్భంగా కొత్త బట్టలు, ఇంత డబ్బులు అవి మొత్తం కాలిపోయినాయి. ప్రభుత్వం ఏదైనా ఆదుకోవాలి. అంటే ఇది ఎట్లా ఫ్రిడ్జ్ వల్ల ఫ్రిడ్జ్ వల్ల కొత్త ఫ్రిడ్జ్ పాత అది పాత ఫ్రిడ్జ్. సుమారు ఎంత నష్టం జరిగింది మీకు? ఇప్పుడు సుమారు 3 దాకా 3 లక్షల. అంటే ఈ ఇంటి వాళ్ళు ఈరోజు మార్నింగ్ ఇక్కడ షాక్ సర్క్యూట్ వల్ల ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఉండే. అయితే మేము ఇలా వెళ్తుంటే ఎందులోకి పొగలు వెళ్తున్నాయని ఇంటి చుట్టుపక్కల వాళ్ళు చెప్తే ఫైర్ ఇంజిన్కి ప్లస్ మన పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వచ్చే లోపలనే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. అందులో ఇంకా మేజర్గా 2-3 సిలిండర్లు ఉండే, అందులో అవేం కాలేదు. కాకుండా ఫైర్ ఇంజిన్ వాళ్ళు సకాలంలో స్పందించి వచ్చి ఫైర్ వాళ్ళు చాలా కష్టపడి మంటలు నార్పడం జరిగింది. అలాగే పోలీస్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకి సహకరించడం జరిగింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా సహకరించడం జరిగింది. ఈ లో వోల్టేజ్ వల్ల ఫ్రిడ్జ్ వల్ల దాని కరెంట్ షాక్ వల్ల మొత్తం ఇల్లు మొత్తం చాలా డ్యామేజ్ అయింది. వాళ్లకు ప్రభుత్వము తగిన నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము. అలాగే ఇక్కడ కాలనీ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్టు పనులను తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం సందర్శించారు. ప్రాజెక్టు పనులు బ్లాస్టింగ్లో ఇండ్లు నష్టపోతున్న వారి ఇండ్లను స్వయంగా పరిశీలించారు. అలాగే గ్రామస్తులు, రైతులతో కలిసి ప్రాజెక్టు పనులను ఆయన పరిశీలించి భూ నిర్వాసితులు, రైతుల నుండి నష్టపరిహారంకు సంబంధించిన విషయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కోదండరాం మీడియాతో మాట్లాడుతూ ఎక్కడ ప్రాజెక్టులు నిర్మించినా అక్కడ రైతులు ఎక్కువగా నష్టపోతున్నారని, వారి పట్ల ప్రభుత్వం దురుసుగా, దౌర్జన్యంగా ప్రవర్తించడం సరైంది కాదని, న్యాయం కోసం నిలదీస్తే రైతుల మీద కేసులు పెట్టడం ఏందని ప్రశ్నించారు. 2013 చట్టం ప్రకారం వారితో సామరస్యంగా వ్యవహరించి రైతుల సమ్మతి మేరకు మార్కెట్ రేటు కట్టించాలని, కానీ ప్రభుత్వం అలా ప్రవర్తించకపోవడం దారుణమని అన్నారు. నష్టపరిహారం విషయంలో కనీసం బస్వాపూర్ గ్రామాన్నైనా ఆదర్శంగా చూపాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే బ్లాస్టింగ్ వల్ల ఇండ్లు నష్టపడ్డ వారికి తగు న్యాయం చేయాలని, మధ్య దళారుల పాత్ర లేకుండా అధికారులు గ్రామానికి వచ్చి రైతులు, గ్రామ ప్రజలతో మాట్లాడి ఓ సెటిల్మెంట్కు రావాలని కోరారు. ఈ విషయంలో ముంపుకు గురవుతున్న, నష్టపోతున్న గ్రామాల్లో ప్రజలను చైతన్యం చేయడం కోసం కరపత్రాలు, సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. ఈ బస్వాపూరు చెరువు కింద ముంపుకు గురయ్యే ప్రాంతాలను చూడటానికని మేము వచ్చినాం. కొంత ఇక్కడ మాకు కనబడుతున్నటువంటి విషయాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. 2013 చట్టం ప్రకారం చెరువు కట్టడానికి ముందు గ్రామస్తులతో మాట్లాడి వాళ్ళ యొక్క నష్టపరిహారము, పునరావాసం గురించినటువంటి నిర్ణయాలు సంపూర్ణంగా చేసి
పారదర్శకంగా నిర్ణయాలను అమలు చేసి అప్పుడు ప్రాజెక్టు నిర్మాణం చేయాలి. ఇది సుప్రీంకోర్టు కూడా తన తీర్పు ద్వారా స్పష్టంగా తెలియజెప్పినటువంటి విషయం. ఇక్కడనేమో ఇప్పటివరకు గవర్నమెంట్ ఆ విషయాలన్నీ నిర్ణయం చేయలేదు. చాలా సమస్యలు ఉన్నాయి. మొదటి సమస్య ఏంటంటే మరి ఇక్కడ బసవాపూర్ కొంత భాగం కాలనీ భాగం అనేది మరి ఇప్పటికే బ్లాస్టింగ్లు కాలువ కోసము పునాదుల కోసం చేస్తున్న బ్లాస్టింగ్ల వల్ల తీవ్రంగా నష్టపోయింది. ఆ కాలనీ రేపు కట్టగట్టిన తర్వాత ఉంటుందని భరోసా లేదు. దాన్ని షిఫ్ట్ చేసి వాళ్ళందరికీ కూడా పునరావాసం కింద కొత్త ఇల్లు కట్టుకోవడానికి స్థలం కూడా చూపించాలి, ఖర్చులు కూడా ఇవ్వాలి. ఇది నిర్ణయం కాలేదు. మరి బసవాపూర్లో గౌటాన్ భూమి దున్నుకుంటున్నటువంటి రైతులు ఉన్నారు. ఆ భూములకు సంబంధించిన నష్టపరిహారం కూడా ఇప్పటి వరకు నిర్ణయం కాలేదు. ఇంకా చాలా గ్రామాలు 3 తండాలు ఉన్నాయి, గ్రామాలు తిమ్మాపూర్ కానీ మరో గ్రామం కానీ ఇంకా ఉన్నాయి. వాటికి ఇప్పటి వరకు నష్టపరిహారం అనేది నిర్ణయం కాలేదు. మరి ఈ మధ్యకాలంలోనే మధ్య దళారులు కొంత ఇక్కడ వసూలు చేసుకుంటున్నారనేది ఒక ప్రజల్లో కూడా ఒక అభిప్రాయం ఉంది. అట్లాంటి వాటిని కూడా నివారించేది ఏంటంటే ఇవన్నీ మీరు పారదర్శకంగా గ్రామంలో కూర్చొని గ్రామస్తుల అభిప్రాయాలు కూడా విని అందరూ కూడా కొంత సెటిల్మెంట్కు సిద్ధపడుతున్నారు. కాబట్టి వాళ్లకు సమ్మతమయ్యేటువంటి రీతిలో బతుకుదెరువు కోల్పోని విధంగా వాళ్లకు నష్టపరిహారం కల్పించాలి. ఇప్పటి వరకు జరిగిన అన్ని ప్రాజెక్ట్స్లో భూ నిర్వాసితులు విపరీతంగా నష్టపోయింది. కనీసం బస్వాపూర్నైనా ఒక ఆదర్శంగా గవర్నమెంట్ తీర్చిదిద్ది ఇక్కడ భూమి కోల్పోతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి నష్టపరిహారాన్ని అందించే ప్రయత్నం చేయాలని గవర్నమెంట్ను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మరి ఈ ప్రయత్నం గవర్నమెంట్ నుంచి సాధించటానికి మేము మిగతా గ్రామాలను కూడా సందర్శిస్తాం. కలెక్టర్తో కూడా అన్ని గ్రామాల ప్రతినిధులతో కలిసి వెళ్తాము. అవసరమైతే ఇక్కడ ప్రజలందరికీ కూడా చట్టానికి సంబంధించిన అవగాహన వివరిస్తూ వాళ్ళకు కూడా మేము పూర్తి సమాచారాన్ని సెమినార్ల ద్వారా కరపత్రాల ద్వారా అందించే ప్రయత్నం కూడా చేస్తాం. ఇవన్నీ కూడా మేము చాలా సీరియస్గా కొనసాగించాలనే ఆలోచనతో ఉన్నాం. నిజంగా వాళ్ళతో మాట్లాడితే పరిస్థితులు మాత్రం ఎప్పుడైనా ప్రాజెక్ట్ అవుతున్నదంటే చాలు ఆ భూసేకరణలో నష్టపోయేది వాళ్ళంటే రైతులు. ఆ రైతులు నష్టపోకుండా వాళ్ళ మీద దౌర్జన్యం అనేది లేకుండా వాళ్ళ మీద విపరీతమైనటువంటి ఒక దురుసు ధోరణితో వాళ్ళు న్యాయం కోసం నిరసన తెలిపితే కూడా అరెస్ట్ చేసి కేసులు పెట్టింది. ఇది సరైన పద్ధతి కాదు. మాట్లాడి పరిష్కరించమని 2013 చెప్తే ఒక దౌర్జన్యంగా వ్యవహరించే పద్ధతి అది చాలా అన్యాయమైంది. గవర్నమెంట్ తెలుసుకుంటే ఏమైనా చేయొచ్చని దబాయించడం ఇట్లాంటి పద్ధతులు విడనాడాలని చెప్పి మేము ఈ సందర్భంగా అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా గారు, దేశపాక శ్రీనివాస్ గారు, శ్రీధర్ గారు, మేము నలుగురం వచ్చినాం. మిగతా వాళ్ళు ఇక్కడ చెరువు కింద పార్కు కోసం కూడా కొంత భూమి తీసుకుంటామంటున్నారు. తీసుకుంటారా లేదా తెలియదు. బయట అమ్ముకోవటానికి వీలు లేదు. ఇక్కడ గవర్నమెంట్ దానిపైన నిర్ణయాన్ని ప్రకటించాలి. ఇట్లాంటి అనిశ్చితి గవర్నమెంట్ తొలగించాలి. ఒక మాటలో చెప్పాలంటే నిజంగా చెరువుకు భూమి ఇవ్వటం అంటే బతుకును త్యాగం చేసినట్టే. బతుకును త్యాగం చేసిన వాళ్ళకు బతుకు తెరువు చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. వారి పట్ల ఒక గౌరవభావంతో వ్యవహరించి బతుకు తెరువు చూపాలన్నది ఇలా గ్రామస్తుల డిమాండ్. ఆ డిమాండ్కు మా సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాం. అది నెరవేరే వరకు మేము గ్రామస్తుల వెంట ఉండి న్యాయాన్ని చేకూరుస్తాం. విశాఖలో తాటిపూడి పైప్ లీక్ అపార్ట్మెంట్ వాసులకు కొత్త కష్టాలను తెచ్చిపెట్టాయి. విశాఖలో తాటిపూడి పైప్ లైన్ లీక్ అయి ఇళ్లలోకి నీరు చేరింది. కంచెరపాలెం మెట్టు వద్ద నీటి పైప్ లైన్ పగలడంతో పెద్ద ఎత్తున నీరు బయటకు వచ్చింది. సమీపంలోని అపార్ట్మెంట్లలోకి నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. విషయం తెలిసిన జీవీఎంసీ అధికారులు మరమ్మతుల పనులు చేపట్టారు.
గొల్లది కదా గొల్ల లోపల కోరీస్ ఉంటుంది మొత్తం బాగా కొంచెం తెలుగు రాష్ట్రాల్లోని వినాయక చవితి సందర్భంగా గణనాథుల రూపాలు భక్తులను సన్మోహపరుస్తున్నాయి. తన్మయత్వం చెందేలా ఉత్సవాల నిర్వాహకులు విగ్రహాలను ఏర్పాటు చేసి వేడుకలకు సరికొత్త శోభను తీసుకొస్తున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహాలను ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేస్తున్నాయి. కోలాహలంగా మారిన ఉత్సవాల్లో భాగంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కొలువుదీరిన వినాయక విగ్రహాలు స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నాయి. ప్రత్యేకించి బృందావనంలో ఆహ్లాదకర వాతావరణంలో ఊయలలూగుతున్న గణేష్ భక్తులకు దివ్య దర్శనమిస్తే, మరో చోట మహిళలపై దాడులోకి దిగితే ఎలాంటి శిక్షలు వేస్తాయన్న అంశాన్ని కళ్ళకు కట్టిస్తూ ఏర్పాటు చేసి నమూనా ఆలోచింపచేస్తోంది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఉత్సవాల నిర్వాహకులు ఆలోచనలకు పదును పెట్టి మరీ వెరైటీ విగ్రహాలను ఏర్పాటు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్ర బ్యాంక్ విలీనంపై భగ్గుమన్న వామపక్షాలు, నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్న నేతలు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే యూరియా కొరత, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనన్న కోమటిరెడ్డి. ఎక్కడ ప్రాజెక్టులు నిర్మించినా అక్కడ రైతులే ఎక్కువగా నష్టపోతున్నారన్న టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం. ప్రభుత్వం దురుసుగా దౌర్జన్యంగా ప్రవర్తించడం సరైంది కాదని హితవు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.